ఇది మ్యాటర్. గుడ్ మార్నింగ్. కొంచెం భయపడకండి. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి హెయిర్ని సెట్ చేయాలి. రోజు పొద్దున్న లేచిన తర్వాత ఇదే మన అవతారం. మంచిగా చిన్న పాప హై చెప్తుంది, వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది. అది మన ఫేస్ వాల్యూ. నైట్ నుంచి గుండేదో కొనుక్కుతున్నట్టు ఈ ఫీలింగ్ ఏంట్రా? బతుక్కి ఎప్పుడు సూట్ వేసుకుంది లేదు కదా. మన సూట్ వేసుకునే సీన్లు కూడా ఎప్పుడు రావు. ఫస్ట్ టైం సూట్ వేసుకుంటున్నా అనే ఒక ఎగ్జైట్మెంట్. సెట్ అయింది. అక్కడెలా పెట్టారా? సగం భయం హెయిర్ గురించి, ఎట్లా అవుతుంది, ఎట్లా సెట్ అవుతుంది. హెయిర్ పెంచడం అంటే అసలు పిచ్చలేయడం కూడా కానీ చాలా 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 కష్టం. రెడీ అయితే అయిపోయినా ఎండ చూసి ఎట్లా కొడుతుందో. మనకి ప్రొటెక్షన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అంటే సన్ స్క్రీన్ రఫ్ ఆడిద్దాం కదా. కాస్ట్లీ గ్రాడ్యుయేషన్ 36 లక్షల 34 లక్షలు అనుకోండి. ఇంకా 34 లక్షలు పెట్టి చదువుకొని అన్ని పాస్ అయ్యి ఇలా గ్రాడ్యుయేషన్ చేసుకుంటారు. వీళ్ళకి ఇక్కడ యూఎస్లో గ్రాడ్యుయేషన్ డే అనేది చాలా పెద్ద డే. ఎందుకంటే నా కొడుకులు పెద్ద చదువుకోరు, అంతే ఫ్రాంక్, చదువుకోరు నా కొడుకులు పెద్దగా. సో ఎవరో కొంతమంది గ్రాడ్యుయేషన్ చేసుకుంటారు, అందుకని వీళ్ళకి చాలా స్పెషల్ ఇది. అందుకని ఈ హడావిడి. సో లెట్స్ గో, స్టార్ట్ అయిపోదాం. బ్యాలెన్స్ బ్యాక్. దిస్ ఈస్ దేశీ జుగాడ్. పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది మీ అందరికి. చూద్దాం ఈ యాంగిల్ ఎట్లుంటుందో. స్టార్ట్ అయినాం. జస్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్ 1 hour జర్నీ. పేరెంట్స్ ఇంటికి సారీ యాజ్ యూజువల్. మళ్ళీ మర్చిపోవడం లాగా ఇట్లా స్టార్ట్ అయినా మళ్ళీ ఇంటి దగ్గర ఆగిపోయాను. కామన్ ఇండియన్ థింగ్స్ మర్చిపోవడం. అందుకే దేశీ డాడీస్ 11 గంటలకి ఫ్లైట్ అంటే 8 గంటలకల్లా ఉండాలంటారు. ఇట్లాంటివి మర్చిపోతాం. అలా వారెన్స్బర్గ్ కి వచ్చేసాం. మనం నీలంజన పేరుంది. ఉంటది. మా కాలేజ్ లో అమ్మాయి పేరు నీలంజన. అత్తలు కూడా ఉంటది. అత్తలు కూడా ఉంటది బ్రో. అత్తలు వాళ్ళ ఇంటి పేరు పిల్లి అత్తలు. పార్కింగ్ తిప్పలు. ఫైనల్ గా వారెన్స్బర్గ్ కి వచ్చేసినాం. కింద మీద పడి తొందరగా సూట్ వేసేసుకుంటా. కొంచెం ఎగ్జైటింగ్ ఉన్నా. పదండి. 12 seconds later. ఇది ఫైనల్ గా మన సూట్. ఫస్ట్ టైం సూట్ వేసుకున్నా. నాకు అంత సూట్ కాదేమో అనుకున్నాను, బట్ చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది వేసుకున్నాక. కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. ఇట్ ఈస్ నైస్, బాగుంది. గౌన్ వచ్చింది, పోయి ట్రైల్ వేసుకొని వస్తుంది. కనీసం ఒక్కరంటే కూడా అమెరికన్ లేరు. గ్రాడ్ అయ్యే దాంట్లో ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు. ఇండియన్స్ కూడా కాదు, డైరెక్ట్ తెలుగు వాళ్ళు. తెలుగు వల్ల మాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది అట్లా ఉంటారు మంచిగా. కంగ్రాచులేషన్స్. మన వాళ్ళు అట్లా కాదు. మన వాళ్ళు అంజాన్ కొడుతుంటారు ఇట్లా ఏంది ఇంక ఇప్పుడు కంగ్రాట్ చెప్పాలా. గ్రాడ్ అవుతున్నా. సూట్ తీసుకొని కడుపు నింపుకోవడానికి వెళ్తున్నాం. పేరెంట్స్ని చూస్తే ఇక్కడికి వస్తారు కదా వీసా మీద. పేరెంట్స్ని వాళ్ళని చూస్తే మస్తు క్యూట్ అనిపిస్తుంది, మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సేమ్ టైం మిస్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. చూడండి, మనం చూస్తే వాళ్ళు మంచి వాళ్ళు, ఎందుకంటే లంచ్ పెడుతురు కాబట్టి. నాకు తెలిసి అయితే అమెరికన్స్ ఎవ్వరు లేరు, మోస్ట్లీ లేరు, 90% లేరు. మరి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పెడతారో చూడాలి. అసలు వారెన్స్బర్గ్ తోపు అంటే తోపు ఉంటుంది, మస్తు ఉంటుంది. రోజు ఆ డబ్బా క్యాంపస్కి పోయి ఇడికి వస్తే ఆహా ఇది కదరా కాలేజ్ అనిపిస్తుంది. మజా వస్తుంది. మొత్తం ఎటు చూసిన స్టూడెంట్స్ వైబ్. వివాహ భోజనం. అవును బాయ్. థ్యాంక్ యూ. కూడా ఇచ్చారు.
మొత్తం తిందాం. అసలు భయం అవుతుంది టేస్ట్ ఎట్లుందో చూద్దాం. దూరం కదా సరే మళ్ళీ చేస్తా. దేవుడా ఇందులో షుగర్ వేసిర్రా? షుగర్ వేసిర్రా? దీనికన్నా పెట్టండి నేను మనం. Feel free to grab you a piece of cake. Good job, Nancy. Way to help us out. ముంగడ ఇద్దరు అక్కలు పోతారు. వాళ్ళు చూసి వి లవ్ యూ సూట్ దట్స్ అ కిల్లర్ అన్న. గుర్తుపెట్టు, దట్స్ అ కిల్లర్. బాగా నచ్చింది ఆ పదం. దట్స్ అ కిల్లర్. ఓకే Go ahead while you're standing here, put everything on, y'all. ఓకే గౌన్ వేసుకుంటారా ఇచ్చింది ఎందుకురా అంటుండు అంకుల్. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హెయిర్, తర్వాత ఈ హ్యాట్. ఇచ్చిరు ఒక బుక్, చిన్న బ్యాచ్. మొత్తం మెస్సీ ఉందంటే మొత్తం సామాన్లు ఎక్కువైపోయినాయి. చేతిలో పట్టుకునేటి ఎక్సైటెడ్. ఫోటో లోపల దాచ్ చేశాను. ఏదో తేడాగా ఉందంటే ప్రెగ్నెంట్ అయినలా ఉన్నా. చెప్పిన కదా ఇది పేరుకే సెంట్రల్ మిసౌరీ అమెరికా. మొత్తం మనోలే, ప్రతి ఒక్కటి మనోలు సరే. ఫార్మర్ అట్లీస్ట్ వేరే కంట్రీ వాళ్ళు, చైనీస్, తైవానీస్ ఎవరు పరుగులు లేరు. అమ్మ నిద్ర వస్తుంది. టైం 4:30 అవుతుంది. ఒక గంట అయినా వచ్చి కూర్చొని ఆవులింతలు తీసుకుంటా పోవాల్సి వస్తుంది. పడుకో, ఏముందిలే ఇంకా. ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా పోడే. లేట్ అయితే కనుక లైన్ స్కిప్ చేసి ముందు గురుకుడే. ఎందుకంటే ఇంట్లో అమ్ములు వెయిట్ చేస్తారు లైవ్ చూద్దామని. వాళ్ళకి మిడ్ నైట్ 3-3:30 ఏమవుతుంది. సార్ ఉరుకుడే ఖచ్చితంగా. సీ యూ ఆన్ స్టేజ్. రవితేజ రెడ్డి ముచ్చా. రెడ్డి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా ఓనరా అని చెప్తారు. నాకు ఈ సౌండ్లు అన్నీ వినడం మిస్టర్ బీన్ గుర్తొస్తుంది. గ్రాడ్యుయేషన్ ఏమో కానీ మా అమ్మ వండుకుంటలేదు. ఒకటే రింగ్కి ఫోన్ ఎత్తుతుంది. ఫోన్ చేస్తే 4 అవుతుంది, 3 అవుతుంది. వాళ్ళకి మళ్ళీ ఒకసారి కనబడతా చూడు మమ్మీ అని చెప్పి. టీవీలో ప్లే చేస్తుంటే దాని వీడియో చేసి నాకే పంపించింది. చిన్నప్పుడు బాల్యమిత్రులు కలిసినట్టు కాలేజీలో ఎవడోడో తెలియని వాళ్ళంతా కలుస్తారు. అసలు వాళ్ళకు కూడా గ్రాడ్ అయిపోతుందా అని అనిపిస్తుంది అడుగుతుంటే. వైబు వేరే ఉంది. అసలు లాస్ట్ టైం ఫాల్ అప్పుడు అసలు ఇంత హడావిడి లేదు. ఎందుకంటే అప్పుడు సెలెక్ట్ ఉంది, 5:30 చీకటి అయిపోయింది, ఆగమాగం గందరగోళం. ఇప్పుడు ప్రశాంతంగా నీట్గా మంచి ఫొటోస్ వస్తాయి. కొంచెంసేపు అయితే గోల్డెన్ అవర్ స్టార్ట్ అవుతుంది. సో అందరు మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు ఫోటోలు తీసుకోవాలి. ఏం కానీ నైస్. వీళ్ళందరిది గ్రాడ్ అయిపోతుంది అని అనుకునేదానికంటే వీళ్ళందరూ మార్కెట్లోకి దిగుతారు, మన కాంపిటీషన్కి వస్తారు. భయం ఎక్కువవుతుంది. అసలు ఎన్ని జాబులు ఉన్నాయా లేదా. ఒక్క యూసీఎంలోనే ఇంతమంది ఉంటే ఈ సెమిస్టర్కి ఇంకా అంతకుముందు అయిపోయిన సెమిస్టర్లు ఎంతమంది ఉండాలి, నెక్స్ట్ వేరే కాలేజీలలో ఎంతమంది ఉండాలి. మైండ్ బెండింగ్. షాంపెయిన్. వీళ్ళు షాంపెయిన్ ఎందుకు ప్లాన్ చేసిర్రు? మనం ఏదో పెద్ద పీకి పొట్టి చేసినట్టు ఎందుకు ఇవన్నీ. షాంపెయిన్ కొడుకున్నాం కదండి. శశాంక్ అయిపోయింది రాడు ఇప్పుడే 20 లక్షలు బొక్క. అసలు ఆ బొక్కలో దానికి నాకు లాస్ట్ పట్టుకొని వచ్చేప్పుడు అందరికి చెప్తున్నా 20 lakhs అని చెప్పి. ఫైనల్లీ వీఆర్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంటే సంతోషంగా ఉందా, బాధ అవుతుందా, టెన్షన్ అవుతుందా?
నాది యాక్చువల్ ఇంకో సబ్జెక్ట్ మిగిలిపోయింది. సో ఓకే, ఇప్పుడు దొంగగ్రాడ్ అంతే. ఇది బాధపడాలా ఆనందపడాలా నాకు తెలియట్లేదు. సో ఓన్లీ ఏదో ఒకటి చెప్పి కోటిస్తున్నారు కదా, ఇంట్లో కోట పెడితే చాలా హ్యాపీ. చూడు ఆడ అంతమంది కనబడుతుంది నార్మల్గా మొత్తం. సో ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? అందరూ సేమ్ గొర్రెల మందికి. ఫైనల్గా ఇట్లయితే మా గ్రాడ్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి అసలైన సినిమా స్టార్ట్. రేపటి నుంచి ఏముంది, పొద్దున్న లేచి కన్సల్టెన్సీ పెట్టి గుడ్ మార్నింగ్ బ్రో అని పెడతాం అంతే. వాడు గుడ్ మార్నింగ్ పెడతాడు అంతే. వాడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెడతాం. చలో గైస్, బాయ్. సో అది దట్ వాజ్ జెన్యూన్ ఒపీనియన్ ప్రతి ఒక్క స్టూడెంట్ది. అందరు అదే ఫీల్ అవుతుంది. సో ఇంతమంది స్టూడెంట్స్ అందరూ ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నారు. మేము కూడా మా గ్రాడ్ని అట్లనే హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. సో ఇంకా ఫోటోలన్నీ తీసుకొని నైట్ ఒక మంచి డిన్నర్ ప్లాన్ చేయాలి. సో ఈరోజు ఒక్కరోజే ఎంజాయ్ చేసే మూమెంట్, రేపటి నుంచి దిన గండమే ఇంకా. సో ఫైనల్లీ ఇది మా గ్రాడ్ డే బ్లాగ్. సూట్ మనకు సూట్ అయిందా లేదా ఒక్కసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకేంటి మరి, ఉంటాను, బాయ్.